హలో ఎవ్రీవన్. పట్టు శారీకి కుచ్చులు ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోలో. మనం టేప్ తీసుకొని ఒక ఇంచ్ వరకు మెజర్మెంట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎంత వరకు కావాలంటే అంతవరకు చేసుకోవచ్చండి. సో నీడిల్కి 6 వరుసల వరకు దారం ఎక్కించుకొని దాన్ని ఇలా కింద నుంచి పైకి నాట్ వేసుకోవాలి టైట్గా. సో మనకి ఎంతగా టైట్గా లాగిన తర్వాత గోల్డెన్ కలర్ బాల్స్ ఉంటాయి కదండి, 2 mm సైజ్ ఉంటుంది ఇది. సో మనకి ఏ సైజ్ కావాలో సైజ్ తీసుకొని మనకి నచ్చిన సైజ్ తీసుకొని ఒక 6 వరకు ఈ నీడిల్లోనికి మనం ఈ పూసలు అనేవి ఎక్కించుకోవాలి. సో ఈ విధంగా ఈ 6 పూసలు ఎక్కించుకొని దాని తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకొని మనకి ఏ కలర్ అయితే కావాలో దాన్ని ఈ విధంగా ముందుగానే మనం కుచ్చులు అనేవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఎంత సైజ్ కావాలంటే మనకి కుర్చీ ఎంత సైజ్ ఉంటే బాగుంటుంది అనేది దాన్ని బట్టి చూసుకొని 200 వేసుకోవచ్చు, మనం 200 లైన్స్ కానీ 150 కానీ అలా మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. సో నీడిల్ని ఒక ఫస్ట్ ఈ పూసలో నుంచి ఇలా కిందకి లాగితే అదొకటి మనకి ఈ విధంగా వస్తుంది. టైట్గా బిగించి పట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి పైన ఉన్న 2 బాల్స్ నుంచి కూడా గోల్డెన్ పూసలో నుంచి ఈ నీడిల్ని ఇలా కిందికి లాగేసేయాలి. సో మళ్ళీ టైట్గా బిగించి పట్టుకోవాలి లూజ్ అవ్వకుండా. సో తర్వాత మిగిలిన 3 పూసల్లో నుంచి కూడా పైనుంచి నీడిల్ ఇలాగా 3 హోల్స్లో నుంచి కిందికి ఇలా లాగేసి టైట్గా దాన్ని ఇలా బిగించి లాగితే మనకి అలా ట్రయాంగిల్ షేప్లో డిజైన్ అనేది మనకి వస్తుందన్నమాట అండి. సో ఈ విధంగా డిజైన్ అయిన తర్వాత మనకి అది ఎక్కడి వరకు వస్తుందో చూసి దాన్ని ఇలా నీడిల్ని కింద నుంచి పైకి లాగి ఒక నాట్ అనేది వేసుకోవాలి. టైట్గా బిగించి వేసుకోవాలండి. సో కుచ్చు అనేది లూజ్ అవ్వకూడదు మనకి. ఈ విధంగా మళ్ళీ నాట్ వేసేసుకొని చూసారా అండి ఎంత బాగా వచ్చినాయో. సో ఇలా చాలా మోడల్స్ ఉంటాయండి. మనకి ఏ మోడల్ కావాలన్నా మనమే ఇంట్లో ఈజీగా ఏ విధంగా కుచ్చులు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.